అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే ఇప్పుడు మీకు మాగాయ పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తుందండి. వేడి వేడి అన్నంలో మాగాయ పప్పు వేసుకొని 2 వడియాలు వేసుకొని ఒక్క ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇప్పుడు ఎలాగో చేసి చూపిస్తాను. కొన్న మావగైనా పర్వాలేదండి, లేకపోతే ఇంట్లో పెట్టుకున్న మావగైనా పర్వాలేదు. ఒక గ్రేట్ మావగాయ తీసుకొని ఒక గిన్నెలోని మరి కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేయాలి. అదే ఉడికించుకోవాలి. ఉడికిస్తుండగా ఈలోగా మనం కందిపప్పును మెత్తగా ఉడికించుకొని బాగా మెదుపుకొని ఈ మరుగుతున్న మాగాయలోని ఆ కందిపప్పును కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఒక్క 5 మినిట్స్ మరుగు వస్తుండగానే తాలింపు పెట్టుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఉద్యోగం చేసిన వాళ్ళకి, బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లోని ఇలాంటివి చేసుకుంటే కమ్మ కమ్మగా ఉంటుంది తెలుసండి. దానిలో ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఉప్పు వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మాగాయలో ఉంటుంది కాబట్టి ఉప్పే వేయక్కర్లేదు. మీరు ఇలాంటివి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.